ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బంగారు తల్లి, కరెక్ట్ గా ఎవరికి గురి పెట్టాలో వాళ్ళకే ఎక్కువ పెట్టావు. గురి తప్పకూడదు ఆరు మేడం. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే గుండు దిగిపోవాలి. అనుకున్నానమ్మా, నువ్వు మళ్ళీ పుట్టినప్పుడే అనుకున్నా. ఇక మనోహర పని అయిపోయినట్టే. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మనోహర్ని మీరంతా టార్గెట్ చేస్తున్నారు? ఊరికే అండి, ఎంతైనా మనోహరి గారు అక్క ఫ్రెండ్ కదా. మళ్ళీ పుట్టిన అక్క మనోహరి గన్ను ఎక్కువ పెట్టేసరికి మేము సర్ప్రైజ్ అయ్యాము. ఆరు మేడం తన స్నేహితురాలకి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా సార్. వాళ్ళ స్నేహం మామూలు స్నేహం అల్లుడు గారు. అరుంధతి అడగాలే గాని మనోహరి ప్రాణాలు కూడా ఇచ్చేస్తుంది. ఏమ్మా మనోహరి, అరుంధతి అడిగితే ప్రాణాలు కూడా ఇచ్చేస్తావుగా? మావయ్య, ఆరు ఎప్పుడు అందరూ బాగుండాలని అనుకుంటుంది. ఎవరి ప్రాణాలు అడగదు, తీయదు. పంతులు గారు, ఇంతటితో కార్యక్రమం అంతా పూర్తయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. భోజనాలు ప్రారంభించవచ్చు. అమ్మా, అందరూ భోంచేసి తాంబూలాలు తీసుకుని వెళ్ళండి. మంగళ, వెళ్ళి ఆ భోజనాలు ఏర్పాట్లు చూడు. సరేనండి. వెళ్ళు. అమ్మా బాగి, నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి. అలా రామ్మా. ఏమండి, ఇప్పుడే వస్తాను. సరే. ఫోనా? ఇదిగో ఫోన్. ఏంటి నాన్న రాథోడ్, అక్కడ ముత్తైదులకి మిగతా అతిథులకి భోజనాలు పెట్టాలి. త్వరగా ఏంటో చెప్పండి. చెప్పండి సార్, మీరు చెప్తేనే మిస్ అమ్మ వింటారు. ఏంటి నాన్న అంత అర్జెంట్ గా నాతో ఏం చెప్పాలి? అదేనమ్మా బాగి, నువ్వు ఆ మనోహర్ గురించి వెంటనే అల్లుడు గారికి చెప్పాలి. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. అవును మిస్ అమ్మ, బిడ్డని మనోహరి చూసే చూపు అస్సలు సరిగ్గా లేదు. తను ఎంతకైనా తెగించే మనిషి. ఆ విషసర్పాన్ని ఇంట్లో ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు. పైగా పసిబిడ్డగా మళ్లీ పుట్టిన ఆరు మేడం కూడా మనోహర్కి గన్నెక్కు పెట్టి తన అంతు చూడాలి అన్నట్టు చెప్పకనే చెప్పారు కదా. నాకు అలాగే అనిపిస్తుంది రాథోడ్. ఇన్నాళ్ళు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. ఇన్నాళ్ళు దేవుడి దయ వల్ల అక్క సాయంతో నన్ను నేను కాపాడుకుంటూ పిల్లల్ని కాపాడుతూ వచ్చాను. మనోహరి లాంటి మానవ మృగాల్ని నమ్మడానికి వీల్లేదు. పసిబిడ్డ మీద కూడా తన ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉంది. అందుకేనమ్మా, వెంటనే వెళ్ళి అల్లుడు గారితో మనోహర్ గురించి మొత్తం చెప్పి, మొదటి నుంచి తను చేసిన పాపాలని చెప్పి తల్లి. అప్పుడే సారు మనోహర్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు మిసమ్మ. తను వెళ్ళిపోతే ఏ సమస్య ఉండదు. మిసమ్మ, ఇప్పుడే వెళ్ళి నువ్వు సార్తో చెప్పే.
వెళ్ళి ఆయనతో చెప్తాను. ఈరోజు మనోహరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తాను. అమ్మాయి మన మాట వినింది రాథోడ్. ఈ రోజుతో ఆ మనోహరి పాపం పండుతుంది. అవును సార్, ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ పాపాల భైరవి ఈ రోజు కాలు బయట పెట్టాల్సిందే. ఆ, పద. ఏంటి మనోహరి ఆలోచిస్తున్నావు? ఆ పంతులు గారితో ఏదో చేయిస్తానని చెప్పావు కదా, ఆ ప్లాన్ ఏమైంది? బాగీ నీ గురించి అమరేంద్రకి చెప్పకముందే నిన్ను నువ్వు కాపాడుకో. ఆ పనే చేయబోతున్నాను చంబా. యా, అవును మీరందరూ భోజనం చేద్దుగాని రండి. పదండి సార్. పదండి. పదండి రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి బాగి? ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, ఇప్పుడే వస్తాను సార్. ఓకే, మీరు ఈలో భోజనం చేయండి. క్యారియర్. ఏంటి? మీతో ఒక విషయం చెప్పాలండి. ఫంక్షన్ అయ్యాక మాట్లాడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు అందరినీ వెయిటింగ్ లో పెట్టడం ఎందుకు? మీకు ఇప్పుడే చెప్పాలండి. ఏ విషయం? అది మనోహరి గురించి చెప్పాలి. మనోహరి గురించి ఏం చెప్పాలి? అది తను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదండి.